ఎందుకు పెట్టారు అంటాడు. అదంతా ట్రావెల్ ఈ మూవీ గురించి అయితే నేను చెప్తుంది అది అర్థమైందా. నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. నాకైతే హార్ట్ఫుల్ గా నిజంగా నచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. అమ్మతోడు మీరు ఒక 10 మందికి చెప్తారు మంచి సినిమా తీసాడు రా, నిజంగా మంచి సినిమా తీసాడు రా అని మీరు చెప్తారు. నెగిటివ్ రివ్యూ చాలా మంది చెప్తున్నారండి. నేను ఒక్కడే పాజిటివ్ చెప్తుంటే నాతో పాటు 9 మంది నెగిటివ్ చెప్తున్నారు. కానీ ఆ నెగిటివ్ ఎందుకు అయిందో నాకు అర్థమైతే అక్కడక్కడ జంప్ కట్లు పడ్డాయి. ఆబ్వియస్లీ నేను కూడా చెప్తున్నాను, అవునా కదా, జంప్ కట్స్ పడ్డాయి. అది ఏంటంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది పెట్టారేమో అనుకున్నారు. లెంత్ ఎక్కువ అవుతుందని అలా అనుకున్నారు. కానీ చాలా బాగుంది. రెజ్లింగ్, క్రికెట్ ఇదంతా 3 కలిపి ఒకటే సినిమాలో ఎలా ఇరికిచ్చారు. అసలు పాసిబిలిటీ అవుతుందా అంటే 3 గంటల వినోదం కోసం, మన కనువిందు కోసం ఏదైనా చేయొచ్చండి. అంటే అక్కడ కనెక్ట్ అయింది. ప్రతి పిన్ టు పిన్, ప్రతి డైలాగ్ గానీ ప్రతిది స్క్రీన్ ప్లే లో మాత్రం ఎక్కడా కూడా టూ బ్యాడ్ అయితే లేదండి. టూ గుడ్ అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. 10 నిమిషాలు అంటే చాలా ఎక్కువ టైం అనమాట. మా టైం వేస్ట్, థియేటర్ కరెంట్ బిల్ వేస్ట్. పర్ఫార్మెన్స్ ఓకే. మొన్న 6 months నుండి వెయిట్ చేస్తున్నామంటే రామ్ చరణ్ కోసమే కదన్నా. రామ్ చరణ్ చూడడం కోసమే తెర మీదకి వస్తాం. మళ్ళీ కామన్ పీపుల్ ఇక్కడే చూడగలం, ఆయన వెళ్ళి కలవలేం కాబట్టి. ఇంకా మొన్న ఆడియో లాంచ్ లో కెల్విన్ కుంట చేసినంత రచ్చ కూడా లోపల థియేటర్ లో చేయట్లేదు. మరి వాళ్ళ ఫ్యాన్స్ కాదో ఏమో తెలియదు. సినిమాలో అందరూ ఉన్నారు అన్న, వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు. అదే శివరాజ్ కుమార్ అవని వేరే స్టార్స్ అన్న ఒక వేరే క్యారెక్టర్ చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ రెడీ ఇచ్చికి వెళ్ళిపోవాలన్నమాట. అట్లీస్ట్ జగపతి బాబుని జగపతి బాబుని 2 నిమిషాలు చూస్తే కానీ అర్థం కాలేదు ఆయన జగపతి బాబా కాదా అని. అంటే అంత బూస్ బంప్స్ ఇవ్వలేదు వెనక్కి. బీజిఎం అనేది గట్టిగా ఉండాలి సినిమాకి. ఇప్పుడు చూసే మనం థియేటర్లోకి వచ్చి ఇంట్లో చూసిన 2 సినిమాలు వేరియేషన్ కావాలంటే ఆ బూస్ బంప్స్ థియేటర్లో ఉండాలి. అదే అన్న, అంతమంది నెరేట్ చేసినా ఎవరి కోసము బూస్ బంప్స్ ఓన్లీ రామ్ చరణ్ మీద ఫోకస్ చేశారు. రామ్ చరణ్ గారిని ఎక్కడ తగ్గించలేదు అనమాట. కానీ వేరే వాళ్ళు మనం సినిమా ఇప్పుడు ఫ్యాన్ ఇండియా లెవెల్లో తీసేటప్పుడు కర్ణాటకలో చూసేవాళ్ళు వాళ్ళేంటి మా శివరాజ్ కుమార్కి ఇవ్వలేదని ఒక ఇది ఉంటది అనమాట. వేరే స్టార్స్ ని తీసుకునేటప్పుడు 100% బూస్ బంప్స్ అయితే ఇవ్వాలన్నమాట. కానీ సినిమా ఇంత ఉండకూడదు. నెక్స్ట్ రేపటి నుంచి అయినా ఎవ్రీ రామ్ చరణ్ ఫ్యాన్ గా కాకపోతే రామ్ చరణ్ ఫ్యాన్ అయినా కూడా నేను చెప్తున్నాను అందరికి నచ్చుద్ది అన్న సినిమా. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నచ్చుద్ది, టీఎఫ్ఐ ఆడియన్స్ నచ్చుద్ది, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అన్న. పక్కా ఎక్కుతుంది అన్న రాట్ వాళ్ళకి. కానీ టైం పడుతుంది చిన్నగా వాళ్ళు చూసి అర్థం చేసుకోవడానికి. బట్ సినిమా మాత్రం పక్కా ఎక్కుద్ది అన్న అందరికి. బాధన్న వాళ్ళకి ఏం చెప్పేది లేదన్న, సినిమా బాగుంది అంతే. మళ్ళీ ఒకసారి చూస్తే అర్థమైతే అన్న సినిమా మాత్రం సూపర్ అన్న. నేనే చూస్తా అన్న పక్కా అన్న. డ్రామా చేస్తున్నారన్న. స్పోర్ట్స్ జానర్ సినిమాల గురించే మాట్లాడుకుందాము. మన గోల్కొండ హై స్కూల్ కానివ్వండి, సుల్తాన్, దంగల్, ఇన్ని సినిమాలు వచ్చాయన్న. ఎప్పుడైనా మీరు ఒక డీవియేషన్ చూసారా? సార్పట్ట పరంపర స్పోర్ట్ అంటే దానికి స్టిక్ అయి ఉండండి. కాన్సెప్ట్ మీరు ఎప్పుడైతే డీవియేట్ చేస్తారో స్టోరీని, సినిమా దెబ్బడిపోద్ది. అలాంటిది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం డీవియేషనే. అన్నెసరీ క్యారెక్టర్స్, అన్వాంటెడ్ ఎలిమెంట్స్, అన్నెసరీ రొమాన్స్, అన్నెసరీ సాంగ్స్, మొత్తం అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఏదో చూపించి సెకండ్ హాఫ్ లో ఇప్పుడు మీకు స్పోర్ట్స్ డ్రామా చూపిస్తా. ఇది కాన్సెప్ట్, ఇది స్టోరీ. ఇప్పుడు మీకు 5-6 స్పోర్ట్స్ గురించి ఒకటేసారి చెప్తా. ఇంటర్ రిలేట్ చేసి స్పోర్ట్స్ ని మొత్తం కలగాపులపం బిస్మిల్లాబాద్ అయిపోయిందన్న. అది బెయిన్ దెబ్బ, డైరెక్టర్ దెబ్బ. నాకు క్లియర్ గా డైరెక్టర్ స్క్రీన్ ప్లే. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి నేను మాట్లాడను. ఆయన కష్టపడిన ప్రతి ఒక్క సెకండ్ నాకు సినిమాలో కనబడింది అన్న. ఆయన బాడీ మీద అవనియండి, స్పోర్ట్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అవనియండి, ప్రతిదీ ఆయన చాలా కాన్సన్ట్రేషన్ తో చేశారు. అది కనిపిస్తుంది, ఆ కష్టం కనిపిస్తుంది. నేషనల్ అవార్డ్ రేంజ్ అని చెప్పనన్నా, ఎందుకంటే రామ్ చరణ్ అన్న రేంజ్ నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటే నేను రంగస్థలం చెప్తా, ధృవ చెప్తా. కానీ ఇది మాత్రం అంత లేదన్న. ఎందుకంటే మీరు ఏ హీరో అయినా పర్ఫామ్ చేయాలి అంటే డైరెక్టర్ చేతిలో ఉంటది. డైరెక్టర్ స్పెట్ అని అందుకే అంటారు హీరోని. కాదన్న 600 అయితే నాకు వర్త్ అనిపించట్లేదు. నేను హాయిగా ఏదైనా సబ్స్క్రిప్షన్ ఎందులో వస్తుందో చూసుకుని ఇంట్లో చూసుకుంటే అయిపోయేది అనిపిస్తుంది. బట్ సినిమా మీద పిచ్చి అంతే. ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి వెళ్తాం, అది బాగున్నా బాగాలేకపోయినా. రామ్ చరణ్ కోసమైనా ఇక థియేటర్కి వెళ్ళిపోవడం అంతే. ఓవరాల్ గా గ్రిప్పింగ్ గా ఉంటుంది, కూర్చోబెట్టుకుంటాం. సో అందరూ ఖచ్చితంగా చూడాలి సినిమా అయితే మాత్రం. ఎవరు కూడా మిస్ అవ్వదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీశారు, ఎక్కడ కూడా బీట్స్ అన్ని ఆడుతున్నారు. చాలా బాగుంది బ్రో యాక్టింగ్. అండ్ అసలు రెగ్యులర్ లాగా
క్రికెటర్ పక్కన పెట్టిన రెజ్లర్ అయితే అసలు చాలా ఇన్వాల్వ్ అయిపోయారు అండ్ వెరీ ప్రొఫెషనల్ గా ఉంది, చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ ఎవరు ఊహించరు, కానీ ఓకే అది చిన్నగా కన్విన్స్ అవుతారు మన తెలుగు ఆడియన్స్.